అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత కీరవాణి అరుదైన అవకాశాన్ని అందుకున్నారు. స్వాతంత్ర్యోద్యమంలో కోట్ల మంది భారతీయుల్లో స్ఫూర్తి నింపిన వందే మాతరం గేయాన్ని ఆయన కంపోజ్ చేయనున్నారు. ఈ గేయం 150 ఏళ్ల వార్షికోత్సవం నేపథ్యంలో జనవరి 26న జరగనున్న గణతంత్ర వేడుకల్లో కీరవాణి తన టీంతో కలిసి పాడనున్నారు. ఇది తనకెంతో గర్వకారణమని తెలుపుతూ ఆయన పోస్ట్ పెట్టారు. ఐకానిక్ గేయం వందే మాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్లో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జనవరి 26న జరగనున్న గణతంత్ర దినోత్సవంలో దీన్ని ఆలపించనున్నాం. ఇది నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నా. భారతదేశంలోని నలుమూలల్లో ఉన్న 2500 మంది కళాకారులు ఈ ప్రదర్శనలో పాల్గొననున్నారు. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను అని కీరవాణి ఎక్స్ వేదికగా తెలిపారు. 2500 మంది కళాకారులు పాల్గొంటారని చెప్పడంతో దీనిపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. 1885లో బంకిం చంద్ర చటర్జీ రచించిన ఈ గేయానికి గతేడాది నవంబర్ 7కు 150 ఏళ్లు పూర్తయిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం కీరవాణి వారణాసి కోసం వర్క్ చేస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. దీని గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లోనూ కీరవాణి తన ప్రదర్శనతో ఆకట్టుకుని ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. బాలీవుడ్ విషయంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ వ్యాఖ్యల దుమారంపై ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ స్పందించారు. ఏఆర్ రెహమాన్ భారత్లో ప్రసిద్ధ వ్యక్తి అని, ఆయన సంపన్నుడని, అటువంటి వ్యక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావని పేర్కొన్నారు. ఆయన్ను చూసి జాలిపడటం తగదని ట్వీట్ చేశారు. ఏఆర్ రెహమాన్ భారత్లో చాలా పేరు పొందిన వ్యక్తి. నాకు తెలిసినంత వరకు ఆయన రెమ్యునరేషన్ కూడా ఎక్కువే. సంపన్న సంగీతకారుడు ఆయనే కావచ్చు. మతపరమైన కారణాలతో బాలీవుడ్లో పని దొరకటం లేదని ఆయన చెప్పారు. కానీ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, జావేద్ అఖ్తర్ వీళ్ళంతా సూపర్ స్టార్సే. ఫేమస్ వ్యక్తులు, సంపన్నులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు. వారు ఏ మతానికి, ఏ సామాజిక వర్గానికి చెందిన వారైనా సరే నాలాంటి పేదలకే కష్టాలుంటాయి. ఇటువంటివి ఏఆర్ రెహమాన్ దరిదాపుల్లోకి కూడా రావు. అన్ని మతాల వారు ఆయన గౌరవిస్తారు. ఆయన్ని చూసి జాలిపట్టం తగదు అని తస్లీమా నస్రీన్ పేర్కొన్నారు. ఇటీవల ఓ మీడియా సంస్థకు ఏఆర్ రెహమాన్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో బాలీవుడ్లో తమిళ్ లేదా మహారాష్ట్రేతరులపై పక్షపాతం ఉంటుందా అనే ప్రశ్నకు వ్యక్తిగతంగా తానెప్పుడూ ఎలాంటి వివక్షను ఎదుర్కోలేదని తెలిపారు. 8 ఏళ్లుగా ఇండస్ట్రీలో పవర్ షిఫ్ట్ నెలకొంది. సృజనాత్మకత లేని వారే కీలకంగా వ్యవహరిస్తున్నారు. దీనికి మతపరమైన అంశమో కారణమై ఉండొచ్చు. అది నాకు నేరుగా ఎదురుకాలేదు, కానీ గుసగుసలు వినిపించాయి. నేను పని కోసం వెతకను. చిత్తశుద్ధి ఉంటే పనే మన వద్దకొస్తుందని విశ్వసిస్తాను అని రెహమాన్ అన్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం కావడంతో ఆయన వివరణ ఇచ్చారు. సంగీతం ద్వారా ఉత్తేజపరచడం, గౌరవించడం, సేవ చేయటమే నా లక్ష్యం. ఎవరికీ ఎప్పుడూ బాధ కలిగించాలని కోరుకోలేదు అని పేర్కొన్నారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని రేణుదేశాయ్ స్పష్టం చేశారు. వీధి కుక్కలను చంపటంపై నటి రేణుదేశాయ్, రష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుకు ఎంతో మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని, వాళ్ల ప్రాణాలంటే లెక్కలేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ విషయంపై ప్రెస్ మీట్ నిర్వహించారు. అందులో రష్మి కూడా పాల్గొన్నారు. ఒక కుక్క కరుస్తోందని 100 కుక్కలను చంపటమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రెస్ మీట్లో తాను మీడియా వాళ్లపై కోపంతో కేకలు వేయలేదన్నారు. ఓ 55 ఏళ్ల వ్యక్తి ఉద్దేశపూర్వకంగా నాపై గట్టిగా కేకలు వేశాడు. నన్ను కొట్టడానికి ప్రయత్నించాడు. అతనితో మాత్రమే నేను కోపంగా మాట్లాడాను. ఈ విషయాన్ని నా వ్యక్తిగత జీవితంతో ముడిపెట్టి కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? దయచేసి అలా మాట్లాడకండి అని రేణుదేశాయ్ ఆ వీడియోలో కోరారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన మణిశంకర వరప్రసాద్ గారు రికార్డులు సృష్టిస్తోంది. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఇప్పటికే పలు రికార్డులు నెలకొల్పగా తాజాగా మరికొన్నింటినీ తన ఖాతాలో వేసుకుంది. మొదటి వారంలో 292 కోట్లు వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ తెలిపింది. వారంలోనే ఈ స్థాయిలో కలెక్షన్ సాధించిన తొలి ప్రాంతీయ చిత్రంగా నిలిచింది. ప్రీమియర్స్ నుంచే ఈ సినిమా టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. దీంతో వసూలు కూడా ఎప్పటికప్పుడు రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ఈ సినిమా విడుదలైన 7వ రోజు కూడా 31 కోట్లు సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో 7వ రోజు ఇంత వసూలు సాధించిన తొలి తెలుగు చిత్రంగా నిలిచింది. ఇక విదేశాల్లోనూ ఈ సినిమాకు మంచి స్పందన వస్తుంది. నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు $2.96 మిలియన్ వసూలు చేసి $3 మిలియన్ల క్లబ్లో చేరేందుకు అతి చేరువలో ఉంది. చిరు కెరీర్లోనే $3 మిలియన్ల సాధించిన సినిమాగా మణిశంకర వరప్రసాద్ గారు రికార్డు నెలకొల్పనుంది. ఈ సినిమాతో అనిల్ రావిపూడి కూడా మరో ఘనత సాధించారు. గతేడాది సంక్రాంతికి వస్తున్నాంతో పెద్ద పండుగకు పలకరించిన ఆయన
హిట్ ను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారితో ఈ సంక్రాంతికి కూడా విన్నర్ గా నిలిచారు. ఈ 2 సినిమాలు 200 కోట్లు సాధించడంతో వరుసగా 2 సంవత్సరాల్లో బ్యాక్ టు బ్యాక్ 200 కోట్ల సినిమాలు తెరకెక్కించిన దర్శకుడిగా అనిల్ రావిపూడి నిలిచారు. వరుస సినిమాలతోనే కాదు, వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రేక్షకులకు ఎప్పుడూ దగ్గరగా ఉంటారు నటి రష్మిక. తాజాగా ఆమె ఓ చిట్చాట్లో పాల్గొన్నారు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. తనపై వచ్చిన రూమర్స్, తన సినిమాల గురించి పలు విషయాలను పంచుకున్నారు. నేను 2016 నుంచి ఇప్పటి వరకు ఒకేలా పనిచేస్తున్నాను. ఎలాంటి భాషాపరమైన హద్దులు లేకుండా భిన్నమైన చిత్రాలను ఎంచుకుంటూ అలరిస్తున్నారు. ఇకపై కూడా అలాగే ఉంటాను. అన్ని రకాల చిత్రాల్లో నటించాలని ఉంది. నేను హీరోయిన్ని. ప్రేక్షకులకు వినోదాన్ని పంచడమే నా పని. అందరికీ నచ్చే చిత్రాలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటా. అందుకే కమర్షియల్, లవ్ స్టోరీ, స్త్రీ ప్రాధాన్యం ఉన్న చిత్రాలు ఇలా అన్ని అంగీకరిస్తాను. కొందరికి ప్రేమ కథలు ఇష్టం, మరికొందరికి కమర్షియల్ చిత్రాలంటే ఇష్టం. వాళ్ళందరి కోసమే వైవిధ్యమైన కథలను ఓకే చేస్తూ ఉంటాను. గతంలో జరిగిన ప్రతి విషయం నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నా. ఇండస్ట్రీలో ఎక్కువ పారితోషికం తీసుకునే నటిని నేనే అని అందరూ అనుకుంటారు. అది అపోహ మాత్రమే. నేనేం హీరోని కాదు ఎక్కువ తీసుకోవడానికి. అది నిజమైతే బాగుండు అని నేను ఎదురు చూస్తున్నాను. నేను ప్రత్యేక పాటల్లోనూ నటించడానికి సిద్ధంగా ఉన్నా. కాకపోతే నేనే ఆ చిత్రంలో హీరోయిన్ అయి ఉండాలి. లేదంటే ఇండస్ట్రీలో 3 దర్శకులు ఉన్నారు. వాళ్ళు అడిగితే ఖచ్చితంగా లీడ్ రోల్ కాకపోయినా వాళ్ళ సినిమాల్లో స్పెషల్ సాంగ్ చేస్తా అని చెప్పారు. ఆ దర్శకులు ఎవరో మాత్రం ఆమె చెప్పలేదు. దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా పవన్ సాధినేని దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆకాశంలో ఒక తార. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి తాజాగా చిత్ర బృందం ఒక కీలక అప్డేట్ ను విడుదల చేసింది. ఈ సినిమాలో దుల్కర్ సరసన నటించబోయే కథానాయకును పరిచయం చేస్తూ ప్రత్యేక గ్లిమ్స్ ను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా మార్చుకున్నారు. ఈ చిత్రం ద్వారా సాత్విక వీరవల్లి టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు. విడుదలైన గ్లిమ్స్ చూస్తుంటే కనీస వసతులు కూడా లేని ఒక మారుమూల పల్లెటూరులో జన్మించిన సామాన్య అమ్మాయి తనకున్న పెద్ద కళలను సాకారం చేసుకోవడానికి చేసే పోరాటమే ఈ సినిమా అని అర్థమవుతుంది. పవన్ సాధినేని తన మార్క్ ఎమోషన్స్ తో ఈ కథను హృదయంగా మలిచినట్టు కనిపిస్తుంది. దుల్కర్ సల్మాన్ తన వైవిధ్యమైన నటనతో ఈ పాత్రకు మరింత వన్నె తెస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. లైట్ బాక్స్ మీడియా మరియు గీతా ఆర్ట్స్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్టును 2026 వేసవి కానుకగా థియేటర్స్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. సాత్విక వీరవల్లి లుక్ మరియు గ్లిమ్స్ లో ఆమె చూపిన హావభావాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా విజయ్ నటించిన జననాయగన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా గురించి దర్శకురాలు సుధా కొంగర ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. విజయ్ కు తాను వీరాభిమాని అని చెప్పిన ఆమె ఈ సినిమాకు జరిగినట్లు దేనికి జరగకూడదన్నారు. నేను విజయ్ను ఆరాధిస్తాను. అతడికి ఉన్న వీరాభిమానుల్లో నేను మొదటి వరుసలో ఉంటాను. ఆయనతో సినిమా చేయాలని కూడా గతంలో ప్లాన్ చేశాను. కొన్ని కారణాల వల్ల అది ముందుకు సాగలేదు. ఆయన నటించిన జననాయగన్ మా పరాశక్తితో పాటు విడుదల కావాల్సి ఉంది. మా చిత్రం ఆడియో లాంచ్ లోనూ నేను దీని గురించి మాట్లాడాను. కావాలంటే పరాశక్తిని 200 సార్లు చూస్తాను, కానీ విజయ్ జననాయగన్ కు మాత్రం మొదటి రోజు మొదటి షోకు వెళ్తాను అని స్టేజ్ మీదనే చెప్పా. దాని విడుదల కోసం నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. రిలీజ్ కు కొన్ని గంటల ముందు సెన్సార్ కారణంగా వాయిదా పడింది. అలా ఏ సినిమాకి జరగకూడదు. ఆయన చిత్రంతో పోటీ పడాలని మేమెప్పుడూ అనుకోలేదు. దేశంలోనే అతిపెద్ద స్టార్ తో మేమెలా పోటీ పడతాం, అలా ఎవరూ చేరు అని సుధా కొంగర అన్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా అరంగేట్రం చేస్తున్న చిత్రం ఎల్లమ్మ. బలగం ఫేమ్ వేణు ఎల్దండి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం తొలిసారి డీఎస్పీతో జరిపిన కథా చర్చ ఏకంగా 8 గంటల పాటు సాగిందని దర్శకుడు స్వయంగా వెల్లడించారు. ఈ విషయం ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. డీఎస్పీతో కలిసి ఉన్న ఒక ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్న వేణు ఎల్దండి డీఎస్పీ సార్తో మొదటి మీటింగ్, ఇది 8 గంటల సుదీర్ఘ చర్చ అని క్యాప్షన్ ఇచ్చారు. సినిమాపై వారు ఎంత శ్రద్ధ పెడుతున్నారో ఈ ఒక్క పోస్టు అర్థమవుతుందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. మరోవైపు తన నటన అరంగేట్రంపై డీఎస్పీ కూడా ఇటీవల భావోద్వేగంగా స్పందించారు. అప్పుడు దేవి ఆశీస్సులతో నా సంగీత ప్రస్థానం మొదలైంది. ఇప్పుడు ఎల్లమ్మ దీవెనలతో నటుడిగా కొత్త ప్రయాణం ఆరంభిస్తున్నారు. మీరంతా మరింత ప్రేమను అందిస్తారని ఆశిస్తున్నాను అని పేర్కొన్నారు. తనపై నమ్మకం ఉంచిన నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వేణు ఎల్దండికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల విడుదలైన ఎల్లమ్మ గ్లిమ్స్ వీడియోకు మంచి స్పందన లభించింది. ఇది విశ్వాసం, ఇది సంప్రదాయం, మట్టిలోంచి పుట్టిన ప్రతి ఘటన అనే ట్యాగ్లైన్తో సినిమాపై అంచనాలను పెంచారు. ఈ చిత్రంలో డీఎస్పీ పర్షి అనే పాత్రలో కనిపించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి
దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆచార్య వేణు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా డిఎస్పీనే సంగీతం అందిస్తున్నారు. అనగనగా ఒక రాజు సినిమా చిత్రీకరణలో అధిక భాగం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే ఎందుకు జరిగిందనే విషయాన్ని నటుడు నవీన్ పోల్శెట్టి వెల్లడించారు. చిత్ర బృందం నిన్న రాజమహేంద్రవరంలో సందర్శిస్తుంది. నగరంలోని అప్సరా థియేటర్లో అనగనగా ఒక రోజు సినిమా ప్రదర్శితమవుతుండగా నటుడు నవీన్ పోల్శెట్టి, నటి మీనాక్షి చౌదరి ప్రేక్షకుల మధ్యకు వచ్చి తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా నవీన్ పోల్శెట్టి మాట్లాడుతూ ఏపీలో కూడా సినిమా చిత్రీకరణలు జరగాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు తన హృదయాన్ని తాకాయని అన్నారు. అందువల్లే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ శాతం చిత్రీకరణ జరపాలని నిర్ణయించుకుని పూర్తి చేశామని తెలిపారు. చిత్రీకరణ ఎక్కడ చేసినా అధికారులు సులువుగా అనుమతులిచ్చారని, పూర్తి సహకారం అందించారని ఆయన కొనియాడారు. స్థానిక ప్రజలు కూడా ఎంతో ఉత్సాహంగా ప్రోత్సహించారని పేర్కొన్నారు. సినిమా విజయవంతం కావటం పట్ల నటి మీనాక్షి చౌదరి ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్ ను మా వందే టైటిల్ తో సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు ప్రొడ్యూసర్ వీర్ రెడ్డి ఎం. ఈ చిత్రంలో నరేంద్ర మోదీ పాత్రలో మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ నటిస్తున్నారు. ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్పం గొప్పదనే సందేశాన్నిస్తూ ప్రధాని మోదీ జీవితాన్ని యథార్థ ఘటనల ఆధారంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు క్రాంతి కుమార్ సిహెచ్. ప్రధాని మోదీ వ్యక్తిగత రాజకీయ జీవితంలోని విశేషాలన్నీ ఎంతో సహజంగా మా వందే సినిమాలో చూపించబోతున్నారు. ఈ సినిమా అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యున్నత సాంకేతిక విలువలు VFX తో రూపొందుతుంది. మా వందే చిత్రాన్ని పాన్ ఇండియా భాషలతో పాటు ఇంగ్లీష్లోనూ రిలీజ్ చేయనున్నారు. ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్పం గొప్పదనే సందేశం మా వందే చిత్రంలో ప్రేక్షకుల్ని ఆకట్టుకోనుంది. మా వందే సినిమాను సిల్వర్ కాస్ట్ క్రియేషన్ సంస్థ 400 కోట్ల రూపాయలకు పైగా హ్యూజ్ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ స్టోరీ డ్రివెన్ మూవీని ప్రపంచంలో తొలిసారిగా Alexa 265 జెంట్రీ కుకీ లెన్స్ తో తెరకెక్కిస్తుండడం విశేషం. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ఆక్వామ్యాన్ లో హీరోగా నటించిన జేసన్ మమువాను మా వందే చిత్రంలో కీలక పాత్రకు సంప్రదిస్తున్నారు. రవీనా టండన్, జగపతి బాబు, శరత్ కుమార్ వంటి పేరున్న యాక్టర్స్ ఫస్ట్ సిట్టింగ్ లోనే కథ నచ్చి మూవీ చేసేందుకు అంగీకరించారు. స్టంట్ కొరియోగ్రఫర్ కింగ్ సోలోమన్, అలాగే ప్రొడక్షన్ డిజైనర్ బాబు సిరిల్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, డిఓపి కేకే సెంథిల్ కుమార్, మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ వంటి టాప్ మోస్ట్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. ఓ మామూలు బయోపిక్ లా కాకుండా చలనచిత్ర చరిత్రలో చిరకాలం నిలిచిపోయే అత్యంత భారీ ప్రాజెక్ట్ గా ఈ సినిమా నిర్మితమవుతుంది. ప్రీ ప్రొడక్షన్ కే 3 ఏళ్ల సమయం తీసుకోవడం చూస్తే ఈ సినిమా కోసం మేకర్స్ ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారో అర్థమవుతుంది. ఇప్పటికే మొదటి స్కెడ్యూల్ పూర్తి చేసుకున్న మా వందే సినిమా సెకండ్ స్కెడ్యూల్ ఈ నెల 22వ తేదీ నుంచి కాశ్మీర్లో ప్రారంభం కానుంది. శుభం ఫేమ్ గవిరెడ్డి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం చీన్ టపాక్ డుమ్ డుమ్ అధికారికంగా పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. అమెజాన్ ప్రైమ్ హిట్ సిరీస్ లు కుమారి శ్రీమతి, శుభం ద్వారా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రచయిత నటుడు గవిరెడ్డి శ్రీను కెరియర్లో కొత్త అధ్యాయానికి ఈ మూవీ శ్రీకారం చుట్టింది. ఆద్యంతం వినోదాత్మక చిత్రంగా చీన్ టపాక్ డుమ్ డుమ్ తెరకెక్కుతుందని టైటిల్ విన్న ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కనున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సమక్షంలో ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి స్టార్ హీరోయిన్ సమాంత, దర్శకులు మలిడి వశిష్ఠ, అలాగే గోపిచంద్ మలనేని, నందిని రెడ్డి, BVS రవి, గౌతమి తదితరులు హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ముహూర్తపు సన్నివేశానికి సమాంత క్లాప్ కొట్టారు. గోపిచంద్ మలనేని తొలి షాట్ కు దర్శకత్వం వహించారు. మలిడి వశిష్ఠ కెమెరా ఆన్ చేశారు. నందిని రెడ్డి, BVS రవి, గౌతమి కలిసి స్క్రిప్ట్ ను అందజేసి చిత్రానికి శుభారంభం పలికారు. ఈ చిత్రాన్ని శ్రీను నాగ్లపల్లి నిర్మిస్తున్నారు. ఆయన సంస్థ విలేజ్ టాకీస్ లో తెరకెక్కిస్తున్న ప్రథమ చిత్రం ఇదే కావటం విశేషం. ఈ చిత్రానికి వైఎన్ లోహిత్ దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్ గా బ్రిగిటా సాగా నటిస్తున్నారు. సాంకేతికంగా కూడా సినిమా బలమైన టీంతో ముందుకు వెళ్తోంది. ఆర్ట్ డైరెక్టర్ గా AS ప్రకాష్ పనిచేస్తున్నారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలను సెంథిల్ కుమార్ నిర్వర్తిస్తున్నారు. PR సంగీతం అందిస్తున్నారు. తిరుపతి జవానా పాటలు రాశారు. VFX పనులను నిఖిల్ కోడూరు పర్యవేక్షిస్తున్నారు. పబ్లిసిటీ డిజైన్స్ ను శక్తి VFX రూపొందిస్తుంది. కథ, స్క్రీన్ ప్లేలను దివ్య తేజస్వి, విక్రమ్ కుమార్ K, నాగ్ ట్రైల్ బ్లేజర్, ఏకలవ్య కలిసి అందిస్తున్నారు. ప్రతిభావంతులు కలిసి మరింత ఉత్సాహంతో ముందడుగు వేస్తున్న ఈ ప్రాజెక్ట్ మీద ఇండస్ట్రీలో పాజిటివ్ వైబ్ ఆల్రెడీ క్రియేట్ అయింది. శ్రేయోభిలాషులు, ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి అందుతున్న శుభాకాంక్షలతో చీన్ టపాక్ డుమ్ డుమ్ టీం హ్యాపీ ప్రామిసింగ్ జర్నీని ప్రారంభించింది.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన వైవిధ్యమైన ప్రయాణంలో భాగంగా ఈసారి సరికొత్త ప్రయోగానికి తెరలేపారు. టాలెంటెడ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ క్రేజీ ఎంటర్టైనర్ కు కొరియన్ కనకరాజు అనే ఆసక్తికరమైన టైటిల్ ను ఖరారు చేశారు. వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టైటిల్ గ్లిమ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కనకరాజు అనే విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. తాజాగా విడుదలైన గ్లిమ్స్ లో ఆయన లుక్ పక్కా మాసీగా ఉండి ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా వీడియో చివర్లో వరుణ్ టేబుల్ మీద కూర్చుని కొరియన్ భాషలో నేను తిరిగొచ్చేసా అని చెప్పే డైలాగ్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేస్తుంది. దర్శకుడు మేర్లపాక గాంధీ తన మార్క్ హ్యూమర్ కు యాక్షన్ అంశాలను జోడించి ఈ కథను తీర్చిదిద్దారు. ఒక లోకల్ క్యారెక్టరైజేషన్ కు కొరియన్ సెటప్ ను జోడించడం అనేది ఒక సరికొత్త ప్రయోగంగా కనిపిస్తుంది. గ్లిమ్స్ లో చూపించిన విజువల్స్ మరియు వరుణ్ తేజ్ బాడీ లాంగ్వేజ్ ఈ సినిమా చాలా కొత్తగా ఉండబోతుందని స్పష్టం చేస్తున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థలు యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ భారీ ప్రాజెక్టు నిర్మిస్తున్నాయి. ఈ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ ను ఈ ఏడాది వేసవి కానుకగా థియేటర్లోకి తీసుకురాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో వరుణ్ సరసన రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తుంది. వరుణ్ తేజ్ కెరీర్ లో ఈ సినిమా ఒక ల్యాండ్ మార్క్ చిత్రంగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. యాక్షన్, కామెడీ ఎలిమెంట్స్ కలగలిపిన ఈ కొరియన్ కనకరాజు షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. మేర్లపాక గాంధీ తన మ్యాజిక్ ను కరెక్ట్ గా వర్కౌట్ చేస్తే సమ్మర్ బాక్స్ ఆఫీస్ వద్ద కనకరాజు హవా ఖాయంగా కనిపిస్తోంది. తాను చేపట్టిన సంకల్ప యాత్రకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని సినీ నిర్మాత బండ్ల గణేష్ అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుపై అభిమానంతో దేవుడికి మొక్కు చెల్లించేందుకు దీన్ని చేపట్టినట్లు తెలిపారు. షాద్నగర్ నుంచి తిరుమలకు పాదయాత్ర ప్రారంభించనున్న నేపథ్యంలో బండ్ల గణేష్ మాట్లాడారు. వైకాపా హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో మొక్కుకున్న మొక్కును తీర్చుకునేందుకు ఈ పాదయాత్ర చేస్తున్నట్టు చెప్పారు. ఇది రాజకీయ యాత్ర కాదు, దేవుడికి మొక్కు చెల్లించేందుకు చంద్రబాబుపై అభిమానంతో చేస్తున్నారు. దీనికి ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదు. నాకు ఉదయం 4:30 నిద్రలేచే అలవాటుంది. ఆ రోజు టీవీలో చంద్రబాబు అరెస్టు వార్త చూడగానే షాక్ కి గురయ్యాను. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర, ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయించడమేంటని ఆశ్చర్యపోయాను. గుంటూరుకు తీసుకొచ్చి బయలుస్తారనుకున్నారు. రాజమహేంద్రవరం జైలుకు పంపించారు. రోజులు గడిచే కొద్దీ నాకు టెన్షన్ మొదలైంది. జైల్లో చంద్రబాబును ఏమైనా చేస్తారని భయమేసింది. ప్రతి క్షణం ఆయన ఎప్పుడు బయటకొస్తారా అని ఎదురు చూశాను. కోర్టు వాయిదా ఉన్నప్పుడల్లా నేను సుప్రీంకోర్టుకు వెళ్లాను. చంద్రబాబుకు బెయిల్ వచ్చిందనే వార్త మొదట వినటానికే ఢిల్లీ వెళ్లి కూర్చునేవాణ్ణి. జైలు నుంచి ఆయన తిరిగొస్తే తిరుమలకు పాదయాత్రగా వస్తారని ఏడుకొండల వాడిని మొక్కుకున్నా. దేవుడి ఆశస్సులతో 52 రోజుల తర్వాత చంద్రబాబు విడుదలయ్యారు. తెలుగు ప్రజల కోసం నేనున్నానంటూ ఎంతో ఉత్సాహంతో బయటకొచ్చారు. అలాంటి వ్యక్తి తెలుగు జాతికి చాలా అవసరం. ఈ యాత్రను రాజకీయంగా చూడొద్దు, విమర్శలు చేయొద్దు. నేను వేసే ప్రతి అడుగు చంద్రబాబు ప్రతి అభిమాని అడుగు అని బండ్ల గణేష్ అన్నారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.